తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాలో నెలకొన్న సమస్యలు, కష్టాల్లో ఉన్న రైతన్నల కష్టాలు తొలగాలని కోరుకున్నట్లు తెలిపారు. తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను తీసుకోవాలని కోరుతున్నామన్నారు. తెలంగాణలో కళ్యాణ మండపాలు నిర్మించాలని విన్నవిస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, చంద్రబాబుపై నమ్మకం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఓం వెంకటేశాయ నమః. స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. స్వామివారిని దర్శించుకున్నటువంటి సందర్భంలో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా బాగుండాలని, ప్రత్యేకంగా మా ఆదిలాబాద్ జిల్లా ప్రజల కష్టాలు దూరం కావాలని, కష్టాలలో ఉన్నటువంటి రైతుల బాధలు దూరం కావాలని స్వామివారికి ప్రత్యేకంగా కోరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ శాసనసభ్యుల పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన ఒక విజ్ఞప్తి చేస్తున్న భక్తుల సౌకర్యార్థం. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు శాసనసభ్యులందరికీ కూడా ఇక్కడి స్వామివారి దర్శనానికి ప్రత్యేకమైనటువంటి శాసనసభ్యుల సిఫారసులతోని అవకాశం ఇచ్చేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గతంలో కొంత ఉన్నా కూడా ఇప్పుడు ఆ రకమైనటువంటి తెలంగాణ రాష్ట్ర భక్తులకు ఆ అవకాశం లేకుండా పోయింది. అత్యధిక భక్తులు తెలంగాణ రాష్ట్రంలో కూడా శ్రీవారిని, వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేటటువంటి భక్తులు చాలా అధికంగా ఉంటారు. కాబట్టి ఈ విషయాన్ని ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకమైనటువంటి దృష్టితోని తెలంగాణ రాష్ట్ర శాసనసభ్యులకు కూడా ఈ యొక్క భక్తుల దర్శనార్థం సిఫారసుల ఉత్తరాలను ఆమోదించాల్సిందిగా తెలంగాణ ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరొక్కసారి స్వామివారిని వేడుకుంటున్న తెలుగు రాష్ట్రాల, 2 రాష్ట్రాల ప్రజలు సుఖంగా ఉండే విధంగా ఆశీర్వదించాలని, ప్రత్యేకంగా కష్టాలలో ఉన్న రైతుల కష్టాలు దూరం చేసే విధంగా స్వామివారు ఆశీర్వదించాలని, ఇక్కడి దర్శనానికి వచ్చినప్పుడల్లా ఒక ప్రత్యేకమైనటువంటి అనుభూతి, ఈ అనుభూతిని మాటలలో వర్ణించలేనటువంటి అనుభూతిని, మరి అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి జరిగేటటువంటి చాలా కార్యక్రమాలు కొంత మందగించినట్టుగా అనిపిస్తా ఉంది. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో అనేక దేవాలయాలు కానీ, కళ్యాణ మండపాలు కావాలని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఇంకా కోరుకుంటున్నారు. ఆ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఏ రకంగానైతే తెలంగాణ రాష్ట్రంలో టీటీడీ నిధులను వెచ్చించి చాలా ధార్మిక కార్యక్రమాలు చేసేటటువంటి అవకాశాలు ఉండేనో, ఆ రకంగా ఇప్పుడు కూడా గొప్పగా ఆలోచించాలని గత ప్రభుత్వం కొంత నిర్లక్ష్యం చేసింది. గతంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వానికి కూడా మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసినా కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారి మీద తెలంగాణ ప్రజలకు, తెలంగాణ భక్తులకు ఒక విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. కాబట్టి టీటీడీ నుంచి ప్రత్యేకంగా నిధులు తెలంగాణ రాష్ట్ర ధార్మిక కార్యక్రమాలకు కూడా ఖర్చు చేయాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఓం నమో వెంకటేశ్వర.